మా ప్రభుత్వమే సంవత్సరం అవుతుంది. బట్ ఇవాళ నీకు రసే బాలకృష్ణ గారు నీకు ఏం చేయాలని వచ్చింది? సిగ్గుండాలి అంటే మాట్లాడానికి. ఈ వీడియో అండి, ఈ వీడియోలో మా బొల్లం శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉంటాడు చూడండి. ఈయన బొల్లం శ్రీనివాస్. ఆ సక్సెస్ ని దారి మళ్లించాలని చెప్పేసి ఆ కోపంతో బాలకృష్ణ గారిని, కేసీఆర్ గారిని నన్ను తిట్టుకుని కూర్చుంటున్నా. కాంగ్రెస్ పార్టీ వారు బలహీనంగా ఉన్నారు ఈ ప్రాంతంలో. కాబట్టి జరగబెట్టే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అసలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపడిపోయిందని నేను కామెంట్ చేస్తాను. ఓకే, ఇల్లు ఇవ్వలేదు, కొన్ని చోట్ల ఇచ్చినాం, వాస్తవం లెక్క తెలియదు, చాలా మంది ఇచ్చినాం. సరే, కొన్ని చోట్ల ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, ఓడిపోయినాం. మా పోరాటంతో గోదావరి నది నుంచి 200 టీఎంసీలు బంకశెల్ల వారి లింక్ పోవాల్సిన ఆపిన చరిత్ర మాది. పదకొండు మంది రిజెక్ట్ చేయడం జరిగింది. అది కేవలం పాడి కౌశిక్ రెడ్డి వల్ల. వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో కూర్చొని మీరు పేదోళ్ళ ఇళ్ళలో కూడా మొదల కండిషన్లు పెట్టుకొని మేము ఇల్లు అని చెప్పడం ఏంటి? కేవలం అక్కడ కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసము. కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. తాజా ఎమ్మెల్యే అయినటువంటి ఖమ్మంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మధ్యలో మాటల యుద్ధం మొదలైంది. శ్రీనివాస్ గౌడ్కు ఇందిరమ్మ ఇల్లు తీవ్ర వాగ్వాదానికి దారితీసిన పరిస్థితి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఉన్నారు. చెప్పండి రామకృష్ణరావు గారు, అసలు ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు బొల్లం శ్రీనివాస్ గౌడ్ని? మేము బొల్లం శ్రీనివాస్ గారిని పార్టీ నియమాల ప్రకారము ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన మా గ్రామ శాఖ అధ్యక్షుడు. వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో కూర్చొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసే బాలకృష్ణ గారిని, ఓ జిల్లా అధ్యక్షుడు నన్ను, మా పార్టీ మండల అధ్యక్షులను అందరినీ ఇష్టమైన తిడుతుంటే ఈ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఆ ప్రెస్ మీట్ లో మా దాంతో 3వ ప్లేస్ లో కూర్చున్నాడు. మరి తప్పు కదా, వేరే పార్టీ ప్రెస్ మీట్లలో మా పార్టీ నాయకులు కూర్చుంటాడు, అదొక విషయం. సో దాని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు, ఆయనకు ఇల్లు వచ్చింది కాబట్టి, ఇంద్రమ్మ పథకంలో ఆయనకు మేము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం కాబట్టి ఆ కోపంతో మేము సస్పెండ్ చేసినామని చెప్పేసి ఒక తప్పు ప్రచారం చేసుకొని అది బాగా హైలైట్ చేస్తారు. అదంతా కూడా అవాస్తవం. ఇదంతా చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీవి. వాళ్ళకి ఏ ఒక ఇష్యూ లేదు కాబట్టి ఒక ఇష్యూని తయారు చేసుకొని ఇంత సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పి చేసేటువంటి ఒక దుష్కరమైన చర్య. దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, గతంలో దానికంటే ఒక రోజు ముందే ఈ మండల కేంద్రంలో, నియోజక కేంద్రంలో రసే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారు 3-4 వేల మంది తోటి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలి, ఇంద్రమ్మ ఇల్లులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. మరి ఈ నియోజకవర్గం నుంచి సుమారు 1,00,000 మంది దాకా అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి నువ్వు కేవలం 1000 సంఖ్యలో ఎందుకు ఇచ్చినావు, అందరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. అది మేము అధికారికంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి మహా ధర్నా. ఆ ధర్నాను విచ్చలవిడి చేయాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రమన్నారు. ఆ కుట్రం అంతా కూడా స్థానిక పోలీసులు మీకు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళను భగ్నం చేయలేదు. ఎందుకంటే మా దగ్గర 1000 మంది వాళ్ళు 20-30 మందితో వచ్చిండ్రు. ఇక వాళ్ళు మా మీద పడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో పోలీసులు అర్థం చేసుకుని వాళ్ళను వెనక పంపించేసారు. ఇక ఆ సక్సెస్ ని దారి మళ్లించాలని చెప్పేసి ఆ కోపంతో, ఆ కసితోటి 1,000 మంది అధికార పార్టీలో మేమున్నాం, ఆపోజిషన్ వాళ్ళు 1,000 మంది వాళ్ళు వస్తారా అని చెప్పేసి ఆ యొక్క సభ సక్సెస్, ఆ ధర్నా సక్సెస్ తోటి జీర్ణించుకోలేక చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేను సింపుల్ వీడియో చూపిస్తాను మీకు ఒకటి. దీన్ని మీరు ప్రెస్ మీట్ దీన్ని ఇది 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 వీడియో అండి. ఈ వీడియోలో మా బొల్లం శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటాడు చూడండి. ఈయన బొల్లం శ్రీనివాస్. ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్. మొత్తం మండలంలో 40-50 మంది కాంగ్రెస్ పార్టీ ప్రెస్ పెడితే ఈయన ఎందుకు కూర్చోవాలండి? అలా ఈయనకు అవసరమా? ఈయన కూర్చొని అంటే నువ్వు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను, జిల్లా అధ్యక్షుని,
వీళ్ళందరూ తిడుతుంటే నువ్వు మంచిగా అక్కడ నవ్వుకుంటా కూర్చుంటే అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ప్రత్యేక సాక్ష్యం కదా, మేము సస్పెండ్ చేయడానికి కోసం. ఇంతకంటే మించిన సాక్ష్యం ఏముంటది? దీనికి షోకాజ్ నోటీస్ ఇవ్వలే, వివరణ ఇవ్వలే అని మన్ను దుబ్బ ఏముంటది ఇలా? అంటే వాస్తవానికి కూడా సార్ షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నన్ను పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారు. అదే గ్రామంలో నలుగురు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. అదేవిధంగా రైతు భరోసా కూడా తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, దొంగ దొరికిండండి కదా, కళ్ళ ముందు రెడ్డి అయినా మాకు దొరికిండు. ఇప్పుడు మిగతా వాళ్ళకి వచ్చినాయి కావచ్చు మా పార్టీ నాయకులు. మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ లో కూర్చొని మరి అసెంబ్లీ బాలకృష్ణ గారిని, కేసీఆర్ గారిని నన్ను తిట్టుకుని కూర్చుంటారా? ఇస్తే ఇవ్వండి, సంతోషమే కదా, మేము ఎందుకు అంత ఇవ్వద్దని. కానీ ఇచ్చిన మేము పోయినామా? మరి ఎవరికి ఇచ్చినో మాకు తెలియదు, వాళ్ళు ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. మేము కూడా గతంలో కూడా మా రసాయి బాలకృష్ణ గారు కానండి, మా పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లలో పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి, మన రైతు బంధు చెక్కులు ఇచ్చేసి వాళ్ళకు కట్నం చీర పెట్టొచ్చే సందర్భాలు ఉన్నాయి. మరి మేము ఇక్కడ టీవీలు పట్టుకుపోయి, మైకులు పట్టుకుపోయి, లేదా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా రసాయి బాలకృష్ణ గారు కాంగ్రెస్ ఇంటికి పోయాడు, టీడీపీ ఇంటికి పోయాడు, టీఆర్ఎస్ ఇంటికి పోయాడు, బీజేపీ చెప్పుకోలేదు. మేము లబ్ధిదారు వచ్చింది, సంతోషకరమైన విషయం, మేము ఎందుకు కాదంటాం? ఇవాళ కూడా అండి ఇంకా ఎంక్వైరీ చేస్తే ఈ శ్రీనివాస్ పోతుంది. ఈయన ఒక కారు ఉన్నది, ఓ 4 ఎకరాల భూమి ఉన్నది, ఈయన కాడ నిరుపేదలు కూడా ఉన్నారు. సరే మేము దాని జోలికి పోదలుచుకోలేదు. ఇల్లు వస్తే సంతోషం, ఇల్లు కట్టుకో, మేము సంతోషపడతాం. రసాయి బాలకృష్ణ గారు నన్ను 2 నెలలు ఫోటోగ్రాఫర్ చేసిన అన్నాడు. మరి అంటే ఇవాళ గుర్తొచ్చింది. నన్ను 10 సంవత్సరాలు గవర్నమెంట్ పోయి మా ప్రభుత్వం పోయి సంవత్సరం అవుతుంది. బట్ ఇవాళ నీకు రసాయి బాలకృష్ణ గారు నీకు ఏం చేయాలని వచ్చింది? సిగ్గుండా గారు మాట్లాడానికి. రసాయి బాలకృష్ణ గారు గత చిల్లర లెవెల్ అండి, ఆయన ఫోటోగ్రాఫ్ పనిచేస్తే జీతం ఏనంతా అది ఇవాళ ఎందుకు మాట్లాడాలి? మరి ఎప్పుడో మరి మాట్లాడచ్చు కదా. అంటే అలా మీకు కుట్ర తెలిసిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఈ ప్రాంతంలో, కాబట్టి ఏదో దాడులు మనిద్దామని చెప్పేసి ఒక చిల్లర క్రీడలు ఆడుతుంది. కాబట్టి ఇవి ప్రజలు నమ్మరు, మా క్యాడర్కి తెలుసు, ప్రజలకు తెలుసు నీతి ఏంది నిజాయితీ అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఇవన్నీ బక్వాస్, కాంగ్రెస్ పార్టీ చేసేంత బక్వాస్ రాజకీయాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అర్హులైన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు కూడా కేటాయించలేదని వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఎవరు? స్వయాన డీసీసీ అధ్యక్షుడైనటువంటి కొమ్మంపల్లి సత్యనారాయణ ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి దీనిపై మీరు ఏమంటారు సార్? ఎందుకంటే రేపు త్వరలో జరగబెట్టే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అసలు పార్టీ బీఆర్ఎస్ పార్టీని చచ్చిపడిపోయిందని ఆయన కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు నెంబర్ 1 మేము ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. ఓకే, ఇల్లు ఇవ్వలేదు, కొన్ని చోట్ల ఇచ్చినాం, వాస్తవం లెక్క తెలియదు చాలా మందికి ఇచ్చినాం. సరే కొన్ని చోట్ల ఇవ్వలేదు, అటు ఇవ్వలేదు, మేము ఓడిపోయినాం. మరి నువ్వు ఇత్తా చెప్పి ప్రభుత్వం వచ్చినావు కదా, మరి రసాయి బాలకృష్ణ ఇదే చెప్పింది కదా, అరే భయ్ నువ్వు ఇత్తా చెప్పిన వాటి మేము ఇవ్వలేదు, ఓడిపోయినాం. మరి నువ్వు ఇస్తానప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు కదా. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా ఒక ఆపోజిషన్ పార్టీ ప్రశ్నించడానికి ఉంటారు, ఆపోజిషన్ పార్టీ. మరి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము చిల్లర రాజకీయాలు చేయలే. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ అడ్డుపోడు, వాళ్ళు దండాలకు కూర్చొని భగ్నం చేసే ప్రయత్నం మేము చేయలే. నువ్వు గెలిచావు కదా, నువ్వు ఇస్తా చెప్పినావు కదా, ఇవి అంటున్నావు. మేము లేదు కదా అధికారంలో, వాళ్ళు వచ్చి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వమంటాం. మనం చెప్పండి మరి, చూసుకుంటే దాని సంగతి మేము మాట్లాడతాం. రెండోది, కొమ్మంపల్లి సత్యనారాయణ గారు పార్టీ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. ఆయనకు పార్టీ కాన్సెప్ట్, ఆయనకు ఐడియా లేదు, ఆయనకు పార్టీ నిర్మాణం, ఆర్గనైజేషన్ అంతా. సరే నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది లైవ్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని ఎప్పటికైనా కూడా సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని కాపాడుతుందో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఎల్లకాలం కాపాడుతుంది. మా పోరాటంతో గోదావరి నది నుంచి 200 టీఎంసీలు బంకశెల్ల ప్రాజెక్ట్ లింక్ పోవాల్సిన ఆపిన చరిత్ర మాది. దట్ ఈస్ టీఆర్ఎస్ పార్టీ, దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు చీకటి ఒప్పందం చేసుకొని కమిషన్ దొప్పుకొని వచ్చి అక్కడ ఈ 200 టీఎంసీల కింద వచ్చే ప్రాజెక్టులో ఆయన కమిషన్ అని చెప్పి ఒప్పుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు. మేము కాదట్లా. కాబట్టి ఇవన్నీ ప్రజలు తెలుసు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా సిద్ధంగా ఉన్నది. అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద చూస్తే మా కారు గుర్తు కేసు కనబడితే ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ వెరీ వెరీ వెల్ కాన్ఫిడెంట్ గా ఎలక్షన్ కొట్టడానికి రెడీ ఉన్నాం. చివరి ఒక ప్రశ్న సార్, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరవంక మండలంలో అక్కడ 31 ఇల్లు శాంక్షన్ అయిందిరా. మీరు 11 మంది రిజెక్ట్ చేయడం జరిగింది. అది కేవలం పాడి కౌశిక్ రెడ్డి వల్ల నియోజకవర్గం కావడం వల్ల రిజెక్ట్ చేశారని ఒక ఆరోపణ ఉంది. సార్ మీ దృష్టికి వచ్చింది సార్ ఇంతవరకు దీని గురించి? అవునండి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగడుగుగా ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తున్నాడు, లొల్లు చేస్తున్నాడు. ఆయన మీద 100 కేసులు పెట్టి ఆయన సందర్భం ఉన్నా సమయం లేకున్నా ఉన్నా ఆయన తీసుకుపోయి ఏదో జైలు లేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోర్టులలో ఇంత న్యాయం ఉన్నది కాబట్టి మాకు బెయిల్ వస్తున్నాయి. కేవలం ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌశిక్ రెడ్డి గారి మీద కోపం మీదనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కావాలని చెప్పి ఆ ఇల్లు తీసేసారు. వాళ్ళు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, సిమెంట్ కొందరు మీరు ముందే, ఇవి కొందరు అవి కొందరు అంటే కొనుక్కోరండి. ఇల్లు కొనుక్కోవడానికి తప్పే ఉన్నది. సిమెంట్ కొనుక్కు కూడా బిల్లు చూపిస్తారు కొనుక్కున్న సంగతి. మీరు పేదోళ్ళ ఇళ్ళలో కూడా 100 కండిషన్లు పెట్టుకొని మేము ఇల్లు ఇవ్వమని చెప్పడం ఏంటి? కేవలం అక్కడ కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కోసము అనవసరంగా పాపం మా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. పార్టీ నాయకులకు దమ్ముంటే కౌశిక్ రెడ్డితో కొట్లాడే రాజకీయంగా
అంతేగాని ఈయన మీద కోపం కొద్ది కౌశిక్ రెడ్డి గారి మీద ఈర్ష్య మీద కామన్ మ్యాన్ ఎందుకు అంటారని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం వాళ్ళకు జెలసి ప్రతి చోట కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇల్లులు తీయడం జరిగినది. థ్యాంక్ యూ సార్. సో ఇది బొల్లం శ్రీనివాస్ గౌడ్ కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్లనే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అన్నాడు. త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 100% విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జీవి రామకృష్ణారావు గారు. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరమక మండలంలో ఉన్నటువంటి ఆ 11 మంది లబ్ధిదారులు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది జీవి రామకృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.